వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి. ద డెవిల్స్ బ్రైడ్ పార్ట్ 1. అమెరికాలో టైం 11 అవుతుంది. అక్కడ పబ్లో ఒక అమ్మాయి తాయిస్తాక ఒక బ్లాక్ డ్రెస్ టైట్గా ఆమె ఒంటికి అతుక్కొని ఉంది. ఆమె తన ఫ్రెండ్స్తో కలిసి ఒక చేత్తో మందు గ్లాస్ పట్టుకొని తాగుతూ డాన్స్ చేస్తూ చాలాసేపు వాళ్ళతో అక్కడే డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయి. కానీ ఆమె గమనించుకుంది ఏంటి అంటే, ఆమెను కొన్ని కళ్ళు ఆమెను నీడలా ఆమెనే చూస్తూ వెంటాడుతూ ఉన్నాయి. కొద్దిసేపటికి ఆమె ఫుల్గా అలసట వచ్చి మత్తుగా తన ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి, అలసిపోయాను యార్, ఇంటికి వెళ్ళిపోతున్నా, బాయ్ అని చెప్పి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఆ అమ్మాయి డ్రింక్ చేసింది కాబట్టి తూలిపోతూ నడుస్తుంది. ఆ అమ్మాయి కార్ దగ్గరికి వచ్చింది. అక్కడ పార్కింగ్ ఏరియాలో ఎవరూ లేరు, జస్ట్ కార్లు మాత్రమే ఉన్నాయి. ఇక దాంతో ఆ మత్తులో ఆమెకేం అర్థం కాక అలాగే కార్ దాకా వచ్చి నేలపై కూర్చొని అలాగే పడిపోయింది. నేలపై పడిపోయిన ఆమె ఒక్కటి మాత్రమే ఉంది అక్కడ. చుట్టూ చీకటి, అక్కడక్కడ లైట్గా వెలుతురు. అప్పుడే ఆమె వైపు ఎవరో నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. దాంతో ఆ రెండు కళ్ళు ఆమె దగ్గరగా వచ్చి ఆమెను నేలపై పడిపోవడం చూసి కోపంగా ఆ వ్యక్తి పిడికిలు బిగించి నేలపై పడిన ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని కారులో బ్యాక్ సీట్లో అతను కూడా కూర్చొని ఆమెను అతడి ఒడిలోకి తెచ్చుకొని గట్టిగా ఆమెను హత్తుకొని మత్తుగా తూలిపోతున్న ఆమె ఎవరో ఎత్తుకోవడంతో లైట్గా స్పృహలోకి వచ్చి, ఎవరా నువ్వు? నేనెవరో తెలుసా? నన్ను ఎందుకు ఎత్తుకున్నావు? నా వెనక ఎవడున్నాడో తెలిస్తే చచ్చిపోతావు, చెప్తున్నా, మర్యాదగా వదిలేసిపో అని అంత మత్తులో కూడా ఆమె నోటి నుంచి వస్తున్న మాటలు, అతడి పెదాలపై ఒక సన్నటి నవ్వు అలా ఆమె మొహం వైపు చూస్తూ తన మొహంపై పడుతున్న ఆ కొర్రలను ఆమె చెవి వెనక్కి సర్దాడు. ఆమె అంతే ముద్దుగా అతడు ఆమెను గుండెల్లో పొదువుకోవడంతో అతడి బాడీ నుంచి వస్తున్న ఆ స్మెల్ తనకేదో బాగా తెలిసినట్టు ఆ మత్తులోనే పీల్చుకుంటూ, నువ్వేనా అని అంటూ అతడి చుట్టూ చేతులు వేసి అతడి మెడ వంపున తలను ఆనించింది. ఒక్క క్షణం అతడి గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. వెంటనే తన అసిస్టెంట్ కరణ్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు. ఆ తర్వాత కరణ్ తన బాస్ కాల్ చేయడంతో పరిగెత్తుకుంటూ వచ్చిన తన అసిస్టెంట్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత డ్రైవింగ్ సీట్లో కూర్చున్న కరణ్ బ్యాక్ సీట్లో ఉన్న తన బాస్ వాళ్ళు కనిపించకుండా ఇద్దరి మధ్యలో ఇంకో గ్లాస్ ఉంటుంది, దాన్ని ఆన్ చేశాడు. అతడు వెనకలున్న ఆమె వేసుకున్న ఆ పొట్టి డ్రెస్ ఆమె అందాలను ఇంకా ఎలివేట్ చేస్తూ కనిపించడంతో అతనికి అందరూ ఆమెను అలా చూడటం నచ్చలేదు. ఆమెను ఇంకా తనలోకి పొదువుకుంటూ ఆమె నుదురుపై ముద్దు పెట్టి, కళ్ళపై ముద్దు పెట్టి, చెక్కిళ్ళపై ముద్దు పెట్టి, ఆమె గడ్డంపై ముద్దు పెట్టి తన అసిస్టెంట్కి వెళ్ళమని చెప్పాడు. ఆమెని మాత్రం భద్రంగా చంటి పాపలా తన ఒడిలో బంధించి పట్టుకున్నాడు. అలా మరుసటి రోజు కరెక్ట్గా టైం సాయంత్రం 5 గంటలు అవుతూ ఉండగా అప్పుడు ఒళ్ళు విరుస్తూ లేచింది ఆ అమ్మాయి. ఆ తర్వాత కళ్ళు తెరిచిన తను ఒకసారి తను ఉన్న ప్లేస్ని ఒకసారి చుట్టూ చూసి భయపడిపోతూ మొత్తం మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసి, నోవే, ఇలా జరగకూడదు, అయినా నేను అక్కడెక్కడో ఉంటే ఇక్కడికి ఎలా వచ్చాను అని అంటూ తనని తానే చూసుకుంది. తను వేసుకున్న డ్రెస్ కూడా మారిపోయింది. దాంతో తన మీద తనకే కోపం వచ్చింది. అంతగా తాగినందుకు వెంటనే లేచి ఆ రూమ్లో ఉన్న ఇంకో కబోర్డ్లో ఒక డ్రెస్ తీసుకొని త్వరగా స్నానం చేసుకొని ఆ డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది ఆ అమ్మాయి. ఆ తర్వాత బయటికి వచ్చే ముందు తన కబోర్డ్లో నుంచి కొంచెం మనీ, తన మొబైల్ అన్నీ అక్కడే ఉండడంతో చూసి అవి కూడా తీసుకొని బ్యాక్ పాకెట్లో పెట్టుకొని బయటికి వచ్చింది తను. ఆ తర్వాత టైం అప్పటికే ఈవినింగ్ కావడం వల్ల లైట్గా చీకటి పడింది. దాదాపు 7 అలా అవుతూ ఉంటే ఇంట్లో ఎవరు కనిపించలేదు. దాంతో ఊపిరి బలంగా తీసుకొని మెల్లగా
ఇంట్లో నుంచి అడుగులు బయటికి వేసింది. కానీ ఆమె మెయిన్ డోర్ వైపు నుంచి కాకుండా ఆ ఇంటి బ్యాక్ డోర్ నుంచి బయటికి వచ్చింది. కానీ బ్యాక్ డోర్ బయట చాలామంది సెక్యూరిటీ ఆ ఇంటి చుట్టూరా ఉన్నారు. కాపలాగా ఉండడం చూసి తన్ని తానే తిట్టుకుంటూ, తాగకపోతే చచ్చిపోతావా మహి నువ్వు అని తన్ని తానే తిట్టుకోవడం మొదలుపెట్టింది. ఇంతకీ ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదా, తన పేరు మహేశ్వరి. ఆ తర్వాత ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని మెల్లగా సెక్యూరిటీని దాటుకొని ఇంటి నుంచి దాదాపు ఒక 10 మినిట్స్ నడిచేంత దూరం మెయిన్ పెద్ద వాల్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా గేట్ తీసుకుని వెళ్ళేంత తనకు లేదు. కాబట్టి ఆ గోడ దగ్గరికి వెళ్ళి అటువైపుకు దూకడం కోసం గోడ దగ్గరికి వచ్చి దాని ఎత్తు చూసి కొంచెం భయం వేసి, తప్పదు మహి, ధైర్యం చేయాలి, ఇక్కడే ఉంటే నాకు పిచ్చెక్కిపోతుంది అనుకుంటూ ఎలాగోలా ఆ గోడ చాలా ఎత్తు ఉన్నా కూడా తను గోడ దూకడం కోసం ఇంతకుముందు చాలాసార్లు అక్కడ నిచ్చెన పెట్టి ఉండేది. అది గుర్తుకు వచ్చి దాన్ని తీసుకొచ్చి ఎవరికీ కనిపించకుండా ఎక్కేసి అటువైపుకి దూకేసి ఒక్క అడుగు ముందుకు వేసింది. అంతే, ముందుకు పడుతున్న తన అడుగు భయంతో అక్కడే ఆగిపోయింది. నుదురుపై చెమట పట్టేసింది. భయంతో వెనక్కి అడుగు వేసి గుటకలు మింగుతూ ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి వైపు చూడాలంటేనే భయం వేసింది మహీకి. కానీ అతడు మాత్రం చేతులు రెండు ఫోల్డ్ చేసుకొని కారు కానుకొని స్టైల్గా క్రాస్ లెగ్స్ వేసుకొని ఆమె వైపు యారగెంట్గా చూస్తూ ఉన్నాడు. ఆమె భయంతో తడబడుతూనే, ఈ రాక్షసుడు ఇక్కడే ఉన్నాడా, వీడున్నాడని తెలియక ఇంత ధైర్యం చేశాను, వీడు నన్ను చంపేయడానికి పక్కా ప్లాన్ చేసుకొని వచ్చినట్టున్నాడు అని తిట్టుకుంది ఆమె. ఆమె ఏం మాట్లాడలేదు. అలాగని ముందుకు కూడా అడుగు వెయ్యలేదు. అతడు కూడా ఆమె వైపు చూస్తున్నాడు. కానీ ఏం మాట్లాడలేదు. చురకత్తు లాంటి అతడి కళ్ళు ఆమె వైపే గుండెని పరాపరా కోసేస్తున్నట్టు అనిపించింది. భయంతో లైట్గా షివర్ అవుతున్న ఆమె బాడీ, నుదుటి మీద నుంచి కారుతున్న చెమటి చుక్క. ఆమెకు ఇక అర్థమైపోయింది, ఈరోజు నా ప్రాణం తీసేస్తాడు అని. దాంతో కానీ ఏదో ఒక కుసన, ఒక మొండి పట్టుదల, దాంతోనే లేని ధైర్యాన్ని కూడా తెచ్చుకొని మొండిగా అతని వైపు చూస్తూ, హా ఇప్పుడేంటి, ఆయన నన్ను కిడ్నాప్ చేసి ఎవరు తీసుకురమ్మని చెప్పాడు నిన్ను? ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తావా, లేదా అరిచి గోల చేయనా? ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే పదే నన్ను టార్చర్ చేస్తున్నావు? నీకెందుకు అర్థం కావడం లేదు? నీకు చెప్పాను కదా నేను వదిలించుకోవాలి నేను అని. అమెరికాకు వెళ్ళిపోయాను నేను. అక్కడ కూడా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా? అయినా నీ బాధ ఏంటి అని ఆ అమ్మాయి ఇలా ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఆ అబ్బాయి అప్పటిదాకా సైలెంట్గా విని గట్టిగా కళ్ళు మూసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆమె వాగుడునంతా భరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతడి పక్కనే కొద్ది దూరంలో నిలబడి ఉన్న అతడి అసిస్టెంట్, ఏంటో ఈ విచిత్రం, బయట మా బాస్ని చూస్తే జనాలు భయపడి చచ్చిపోతారు, కానీ ఈ మేడం నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా, ఈవిడ గారు మాత్రం ఎలా ఎలా బుద్ధి పుడితే అలా మా బాస్ని మాట్లాడుతుంది, తిడుతుంది, కానీ ఆయన మాత్రం విసుక్కోరు, కోపగించుకోరు, తిట్టరు, అరవరు. కానీ ఆయనకు ఈవిడ భయపడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆవిడ ఫేస్ చూస్తే అది క్లారిటీగా అర్థమవుతుంది. అయినా దేవ సార్ గురించి ఈ సిటీలో తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. చాలాసార్లు చూస్తేనే సార్ని భయపడతారు చాలామంది, కానీ ఈ అమ్మాయి మాత్రం సార్కి ఎదురుగా వస్తుంది అని మహి వైపు దేవ అసిస్టెంట్ అయిన కరణ్ చూస్తూ ఇవన్నీ మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే దేవ అతడి ఓపిక నశించిపోయింది. వెంటనే చాలా స్పీడ్గా ఆమె దగ్గరికి వచ్చాడు దేవ. ఆమె ఒక్క క్షణం వెనక్కి అడుగు వేసింది. అలా అడుగు వేస్తూ వేస్తూ గోడకు అతుక్కుపోయింది. కానీ ఆమె దగ్గరగా వచ్చిన దేవ ఆమెను ఎత్తి భుజం మీద వేసుకున్నాడు. ఒక్క క్షణం అతడు చేసిన పనికి ఆమె, ఒరి బండరాయి, నన్ను వదిలే, నువ్వు నిజంగా బండరాయివే, ఎన్నిసార్లు చెప్పినా నీకెందుకు అర్థం కాదు, నాకు నిన్ను చూస్తేనే అసహ్యం, నువ్వంటేనే నాకు నచ్చదు
అలాంటప్పుడు ఎందుకు పదే పదే నువ్వు నా లైఫ్లోకి వస్తున్నావు? నాకు నువ్వన్నా, ఈ ఫ్యామిలీ అన్నా, ఈ ఇంట్లో ఉండటమన్నా అస్సలు నచ్చదు. అప్పుడప్పుడు అయినా తాతయ్య కోసం నీతో మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు చెప్తున్నా విను. నిన్ను జీవితంలో నీ మొహం కూడా చూడకూడదు అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. అలాంటిది ఎన్నిసార్లు చెప్పినా నీకు నీకెందుకు అర్థం కాదు? ఎందుకు నా వెంటే పిచ్చి కుక్కలాగా తిరుగుతూ ఉన్నావు? అని అతడిని వీపుపై కొడుతూ ఎలా అంటే అలా ఆమె నోటికి వచ్చినట్టు అతన్ని తిడుతూ ఉంది. తన బాస్ని అన్ని మాటలు మాట్లాడుతున్నా అతడు ఒక్క మాట కూడా ఆమెను ఏమనలేదు. వెంటనే ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చి హాల్లో నేలపై దించాడు ఆమెను. ఒక్క క్షణం ఆమె అలా టక్కున అతడు దించేసరికి ఆమె పడిపోబోతూ ఉంటే అతడు చెయ్యి పట్టి ఆపాడు. కానీ ఆమె అతడు చేతిని విసిరి కొట్టి కోపంగా అతని వైపు చూసి, బీన్ యువర్ లిమిట్స్ మిస్టర్ దేవా, మీకెన్నిసార్లు చెప్పాలి? ఇలా చీటికి మాటికి టచ్ చేయకు. నువ్వు టచ్ చేస్తూ ఉంటే నా వంటిపై పాములు తేళ్లు పాకిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అసలు నీకెందుకు అర్థం కావడం లేదు? అయినా నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. ఇక్కడ నేను ఉండను. నాకు మీ గొడవలు, ఇక్కడున్న మనుషులు, నువ్వు ఈ సెక్యూరిటీ, ఇది ఏదీ నాకు వద్దు. నాకు నా ఫ్రీ లైఫ్ కావాలి. నాకు నాకు ఫ్రీడమ్ కావాలి అని తను ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఒక గొంతు ఆమెకు వినిపించింది. ఆ గొంతు విన్నా ఆమె ఒక్క క్షణం అటువైపు చూడగా అక్కడ ఒక పెద్దాయన చేతికర్ర సహాయంతో ఆమె వైపు చూస్తూ నడుస్తూ వస్తూ ఉన్నాడు. దగ్గరగా వచ్చి, మహి తల్లి, వచ్చేసావరా? నీకోసం చాలా ఎదురు చూశాను. నిన్ననే వచ్చావంట. నిద్రపోతున్నావు అని పనివాళ్ళు చెప్పారు. దాంతో పైకి స్టెప్స్ ఎక్కి రాలేక, ఒకవేళ లిఫ్ట్లో వద్దామన్నా కూడా నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని రాలేదు తల్లి. ఈ తాతయ్యని చూడటానికి నువ్వు కూడా కిందికి రాలేదు అని ఆయన కొంచెం కంప్లైంటింగ్గా అంటూ ఉంటే మహి కోపంగా, తాతయ్య, అన్నీ తెలిసినా కూడా ఏం తెలియనట్టు డ్రామా ప్లే చేయకు. అయినా మీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఇప్పుడు మీరు నన్ను అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చేశారు? అది ఇలా కిడ్నాప్ చేసి అని తను అంటూ ఉంటే అప్పుడే దేవ ముందుకు వచ్చి, తాతయ్య, తను ఫుల్గా డ్రింక్ చేసి అక్కడే పార్కింగ్ ప్లేస్లో పడిపోయింది. తనకేదైనా అయితే తనని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఇక్కడ తన కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా అని దేవా అంటూ ఉంటే ఆ పెద్దాయన దేవా కళ్ళల్లోకి చూసి, ఎంత పిచ్చి ప్రేమ ఉందిరా తనపై, కానీ తను అసహ్యాన్ని మాత్రమే నీకు చూపిస్తూ ఉంది. ఆ భగవంతుడు ఎప్పుడు మీ జీవితాలను ఒక కొలిక్కి తెస్తాడో అని నిట్టూర్చి, మహి తల్లి, ఇప్పుడే కరణ్ చెప్పాడు, గోడ దూకి పారిపోయావంట. అంత రిస్క్ అవసరమా చెప్పు? ప్లీజ్, నీకు తెలుసు కదా నీకు ఎంత థ్రెట్ ఉందో. నువ్వు నీ బర్త్డే అయిపోయేంత వరకు ఇక్కడ ఉండు. ఆ తర్వాత నీ బర్త్డే అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఆయన అంటూ ఉంటే దానికి మహి మోహం అదోలా పెట్టి, ఓహో, అర్థమైంది తాతయ్య. మళ్ళీ వాళ్లకు నేను ఎక్కడున్నానో తెలిసిపోయింది. దాంతో మళ్ళీ ఇంకో దేశానికి వెళ్ళటానికి ఇక్కడ నాకు ఏర్పాట్లు అన్నీ రెడీగా చేసి పెడుతున్నారన్నమాట. ఇలా ఇంకా ఎన్ని రోజులు నేను పారిపోతూ ఉండాలి? నా వల్ల కాదు. అయినా నేను మీకు అప్పుడు చెప్పాను కదా, అలాగే ఇప్పుడు చెప్తున్నా. వాళ్ళకు నా మీద ఎలాంటి కోపం లేదు. వాళ్ళు నన్ను చంపాలి అని చూడటం లేదు. కేవలం మీ మనవడు, ఇదిగో మీరు పెంచుకుంటున్న ఈ మనవడు ఇక్కడ నిలబడుకొని ఉన్నాడు కదా, ఈ రాక్షసుడు, ఇతడు చేసే పనుల వల్ల వాళ్ళకు నా మీద కోపం వచ్చుంటుంది. దానివల్ల ఇదంతా జరుగుతూ ఉంది. అసలు నీ మనవడు అనేవాడు లేకుండా ఉంటే నా తలరాత ఇలా ఏడ్చి ఉండేది కాదు. కేవలం వీడి వల్లే నా అమ్మ నాన్నని నేను పోగొట్టుకున్నా. నాకంటూ ఎవరూ లేకుండా చేశాడు వీడు. జీవితంలో నేను వీడి మొహం కూడా చూడకూడదు అనుకున్నా. ప్రతిసారి మళ్ళీ నాకు ఎదురు పడుతున్నాడు. నేను ఇక్కడ ఉండాలి అంటే నీ మనవడు నాకు ఎక్కువగా ఎదురు పడకూడదు. బయట ఎక్కడైనా ఉండమని చెప్పు తాతయ్య. లేదంటే మీరు ఎంత ఒప్పుకోకపోయినా కూడా నేను పారిపోతాను. ఒకవేళ ఇలాగే తీసుకొస్తే కనుక చచ్చిపోవడానికి కూడా ట్రై చేస్తాను అని మహి అనేసరికి
దేవా పిడికిలి కోపంగా బిగుసుకుంది. కరణ్ షాక్ అయి చూస్తూ ఉన్నాడు. తన బాస్ కళ్ళు నిప్పు కణికిల్లా ఎర్రగా ఉన్నాయి. ఆమె నోటి నుంచి ఆ మాట వినగానే కోపంతో పిడికిల్ని గట్టిగా బిగించి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్న తన బాస్ మెడ నరాలు కూడా ఉబ్బిపోయి ఉన్నాయి. దాంతో ఆ పెద్దాయన దేవా పరిస్థితి చూసి అర్థం చేసుకొని, మహి ఇక చాలు, ఇప్పటికే చాలా మాట్లాడేశావు, చిన్న పిల్లవి కదా అని గారాబం చేస్తున్నా నేనే. నువ్వు ఈ ఇంటి బిడ్డవే, అలాగే వాడు కూడా ఈ ఇంటి బిడ్డే. అలాంటిది మీ ఇద్దరికీ ఈ ఇంటిపై సమానంగా హక్కు ఉంటుంది. అలాగే నీది పైన పైన లాస్ట్ ఫ్లోర్ గది, దేవాది సెకండ్ ఫ్లోర్. కాబట్టి వాడు నీ ఫ్లోర్లోకి రాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళకు, సరిపోతుంది. ఇద్దరూ ఎదురు పడకుండా అంతే తప్ప ఈ వయసులో మీరు ఇలా కీచులాడుకుంటూ ఉంటే, గొడవ పడుతూ ఉంటే ఈ ముసలి ప్రాణం నాకెవరున్నారు? ఎన్ని రోజులు మిమ్మల్ని దూరంగా పెట్టి నాకంటూ ఎవరూ లేకుండా దేవా ఆఫీస్కి వెళ్ళిపోతాడు, నువ్వు అక్కడెక్కడో ఉంటావు, మరి నేను ఒక్కడనే కదా అని ఆయన అనేసరికి మహి కంట్లో కన్నీళ్ళు వచ్చేశాయి. వెంటనే మోకాళ్ళ మీద తన తాతయ్య దగ్గర కూర్చొని సారీ తాతయ్య అని తల ఆయన ఒడిలో పెట్టి, సరే మీరు చెప్పినట్టే వింటా, ఉండమని చెప్పండి, కానీ మళ్ళీ చెప్తున్నా, నా దగ్గరికి రాకూడదు. అతడు నా దగ్గరికి వస్తే ఏం చేయడానికైనా నేను తెగిస్తాను అని దేవా వైపు అసహ్యం నిండిన చూపుతో చూసింది. ఆ చూపు అతడికి అది మామూలే. ఆమె మొహంలో కనిపిస్తున్న ఆ విరక్తి, ఆమె మనసులో అతడిపై ఉన్న అసహ్యం అన్నీ అతడికి తెలుసు. దాంతోనే ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి అతడు తన గదికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అప్పటికే టైం చాలా అవుతూ ఉండడంతో ఆ తర్వాత ఆ పెద్దాయన మహికి ఫుడ్ రెడీ చేయండి అని చెప్పడంతో పనివాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడంలో పడిపోయారు. దాదాపు 1 గంట తర్వాత అన్నీ డైనింగ్ టేబుల్పై సర్దడంతో అక్కడ ప్రిపేర్ చేసి ఉన్న ఫుడ్ చూసి మహి సంతోషంగా, తాతయ్య నిజంగా నువ్వు సూపర్, ఒక్క చూపులో నాకు ఇష్టమైన ఫుడ్ అంతా వండించేశావు అని ఆమె పెట్టుకొని అన్నీ తింటూ, ఆహా ఎంత రుచిగా ఉన్నాయి తాతయ్య, ఏంటో అర్థం కాదు, ఎంతమంది పనివాళ్ళు మారినా కూడా ఒకటే టేస్ట్, అమృతంలా, అచ్చం ఇలా మా అమ్మ చేసేది ఒకప్పుడు అని మహి కడుపు నిండా తింటూ ఆ పెద్దాయనకు కూడా పెట్టి మహితో పాటు ఆయన్ను కూడా తినమని బలవంతం చేసింది. ఆయనకు తన మనవడు కూడా వచ్చి తనతో పాటు కూర్చొని తింటే ఎంత బాగుండు అని ఒకవైపు ఆశగా ఉన్నా కూడా ఇప్పుడు దేవా వచ్చి ఇక్కడ కూర్చుంటే మహికి కోపం వచ్చి తినే ప్లేట్ని కూడా విసిరి కొడుతుంది. ఆ విషయం ఆయనకు గుర్తొచ్చి, ఎందుకులే రాక ఇంటికి వచ్చింది, దాని సంతోషానికి కూడా ఇలా పాడు చేయడం అని ఆయన ఏదో తిన్నాను అన్నట్టు 2 మెతుకులు తిని ఆ తర్వాత మహికి చెప్పి ఆయన గదికి ఆయన వెళ్ళిపోయారు రెస్ట్ తీసుకోవడం కోసం. మహి మాత్రం ఇల్లంతా అలాగే చూస్తూ చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చినా కూడా ఏం మారలేదు ఈ ఇల్లు, ఇంట్లో ఎలా ఉందో ఒకప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉంది అని తన ఇంటిని అలాగే మురిపంగా చూసుకుంటూ అక్కడే కరణ్ ఉండడంతో, ఏంటి నమ్మనుబంటు గారు ఇక్కడున్నారేంటి, అయినా మీ సార్ ఎక్కడున్నాడు అని పొగరుగా అడిగింది మహి. దానికి కరణ్ కొంచెం తడబడుతూ, అదే మేడం, సార్ ఏదో అర్జెంట్ వర్క్ ఉందని ఆయన బయటికి వెళ్ళారు అని చెప్పేసి కరణ్ ఇంకేం మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోయాడు. కానీ వెళ్తున్నప్పుడు అతడు ఒకటి గుర్తుకు చేసుకున్నాడు, తన బాస్ అసలు ఈమెను ఎందుకు ఇంతగా ప్యాంపర్ చేస్తున్నాడు, అస్సలు అర్థం కాలేదు అతనికి. ఒక మనిషిలా కూడా ఆమె అతన్ని చూడటం లేదు. అయినా ఆమె కోసం ఆమె ఎంత తిట్టినా కూడా, అన్ని మాటలు అన్నా, అసహించుకున్నా, చీదరించుకున్నా అవేం పట్టించుకోకుండా ఆమె కోసం అతడే కిచెన్లోకి వెళ్ళి అన్ని రకాల ఐటమ్స్ ఒంటి చేత్తో చేసి పెట్టాడు. కానీ ఎక్కడా అతడు చేసినట్టు బయటికి రాకుండా అప్పటికప్పుడే వెళ్ళిపోయాడు. అయినా ఈయనకు ఆ అమ్మాయి అంటే ఎందుకు అంత పిచ్చి? ఆమె తింటూ ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఫోన్లో ఆమె తినటం చూసి ఆయన కడుపు నిండినంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకవేళ సార్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారా? సార్కి ఆ అమ్మాయికి ఏజ్లో కూడా
ఇద్దరికి 10 ఇయర్స్ మినిమం గ్యాప్ పైనే ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయి సార్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా సార్తో చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయి దేన్ని దూరం పెడుతుందో, దేన్ని అసహ్యించుకుంటుందో ఆ అమ్మాయికి కొంచెమైనా అర్థమవుతుందా? అసలు నాకు అర్థం కావడం లేదు. అయినా సార్ని ఎందుకంత అసహ్యించుకుంటుంది అని కరణ్ అప్పటికే టైం అవ్వడంతో అతడు తన ఇంటికి వెళ్ళిపోయాడు అలా ఆలోచిస్తూ. ఇక్కడ మహి ఇల్లంతా తిరిగి అలిసిపోయి తన గదికి వెళ్ళి పడుకుంది. కానీ ఆమె ఆ రోజంతా ఫుల్గా ఆల్రెడీ నిద్రపోయింది కాబట్టి ఇప్పుడు ఆమెకు నిద్ర రాలేదు. దాంతో ఆమె బాల్కనీలోకి వెళ్ళి బయట వర్షం పడుతూ ఉంటే అలా బయట వ్యూని చూస్తూ కూర్చుంది మహి. ఆ ఇంటికి బ్యాక్ సైడ్ ఒక చిన్నపాటి కొలను, చాలా రకాల చెట్లు అన్నీ ఉంటాయి అక్కడ. అలా ఆ ఇంటి ప్రతి ఒక్క గదికి బ్యాక్ సైడ్ వ్యూ కనిపించేలా బాల్కనీ డిజైన్ చేసి ఉంటుంది. దాంతో ఆ ఇంటి బాల్కనీ దగ్గర నిలబడి చూస్తూ ఉన్న ఆమెకు పైన వర్షం పడేలా ఉండడంతో లైట్గా ఉరుముతూ ఉంది. ఆ ఉరుముల మధ్య ఏదో ఒకటి నక్షత్రంలా భూమి మీద మెరుస్తూ ఉన్నట్టు అనిపించడంతో అలా చూసిన తనకు ఒకతను అక్కడ నిల్చొని అప్పుడే పైనుంచి వర్షం పడుతూ ఉంటే ఆ వర్షంలో తడుస్తూ అక్కడే నేలపై మోకాల మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు. అంత వర్షం పడుతూ ఉంటే వర్షం పెరుగుతూ ఉంది. అతడు మాత్రం కదలను కూడా కదలడం లేదు. ఒక్క క్షణం మహికి భయం వేసింది. వీడికేమైనా పిచ్చా? ఎందుకలా వర్షంలో తడుస్తున్నాడు? నేను తిట్టినందుకు అలా తడుస్తున్నాడా? ఇప్పుడు ఒకవేళ నేను తిట్టిన దానికి కారణం ఉంది కాబట్టి తిట్టాను. అలాంటప్పుడు కోపం వస్తే నేను తిట్టేటప్పుడే వెళ్ళిపోవాలి. కానీ అక్కడే ఉండి తిట్టించుకొని ఇలా ఇప్పుడు ఇక్కడ బయట వర్షంలో తడిసినంత మాత్రాన నేను క్షమించేస్తానా? వీడిపై అసహ్యం పోతుందా అని అనుకుంటూ కోపంగా అతన్ని వర్షం పడుతుంది కాబట్టి లోపలికి తీసుకురావడం కోసం కోపంతో ఆ గది నుంచి బయటికి రాబోయింది. కానీ ఒక్క క్షణం అడుగు అక్కడే ఆపేస్తూ, నేను వాడి మీద జాలెందుకు చూపిస్తాను? నోవే, వాడు ఎలా చస్తే నాకేంటి, చచ్చినా వాడి మొహం కూడా చూడను అని అదే మొండితనం పట్టుదలతో వెళ్ళి బెడ్పై పడుకుంది. అలా అతడి గురించి ఆలోచించకూడదు అనుకుంటూనే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది తను. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 7 అవుతుండగా ఉలిక్కిపడి లేచింది మహి. లేచి ఒకసారి చుట్టూ చూసి కంగారుగా ఫ్రెష్ అయి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ ఉన్న సర్వెంట్ని దేవా ఎక్కడా అని అడిగింది. ఆ సర్వెంట్ భయపడింది. పెద్దయ్య గారు దేవాబాబు గారిని పెద్దయ్య గారే పేరుతో పిలవరు, దేవాబాబు ఎక్కడా అని పిలుస్తారు. అలాంటిది ఈ మేడం గారు ఈ మేడం గారు మాత్రం సార్ని ఎప్పుడు పేరుతోనే పిలుస్తూ ఉంటారు అని మనసులో భయపడుతూ ఆలోచిస్తూ ఉంది ఆ మెయిడ్. అప్పుడే మళ్ళీ మహి పిలవడంతో, మేడం అది సార్ ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయారండి అనేసరికి దానికి మహి కొంచెం షాక్ అవుతూ, ఇంత పొద్దున్నే వెళ్ళిపోయాడా అంటూ ఉంటే, సార్ రోజు మార్నింగ్ వెళ్ళిపోతారు మేడం, అలాగే మీకు బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, వచ్చి టిఫిన్ తినండి అని వినయంగా చెప్పి ఆ మెయిడ్ వెళ్ళిపోయింది. దాంతో మహి కోపంగానే వెళ్ళి కొంచెం టిఫిన్ తినేసి ఆ తర్వాత తన తాతయ్య దగ్గరికి వెళ్ళి తన అమ్మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళను ఒక చోట ఖననం చేశారు. ఆ ప్లేస్కి వెళ్ళటానికి ఆయన పర్మిషన్ అడిగింది. దానికి ఆయన బయట సిచ్యువేషన్ బాగోలేదు, పైగా ఈరోజు దేవాకి చాలా అర్జెంట్ మీటింగ్ ఉందంట, మార్నింగే వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఒక్కదానివే అంత దూరం వెళ్ళడం మంచిది కాదు మహి అని ఆయన వారిస్తూ ఉన్నా ఆయన చెప్తున్నా తను మాత్రం అదేం పట్టించుకోకుండా, తాతయ్య నేను చెప్తున్నాను కదా, నేను అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, ఇండియా వచ్చి అమ్మా నాన్నని చూడటానికి వెళ్ళకపోవటం ఏంటి, అయినా ఒకరి సపోర్ట్ లేకపోతే నేను వెళ్ళలేనా, ఇక మీరేం చెప్పకండి అంటూ మహి అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయింది ఆమె. ఆ తర్వాత దాంతో ఆ పెద్దాయన కరణ్కి కాల్ చేసి, ఇలా మహి తన అమ్మా నాన్నను ఖననం చేసిన ప్లేస్కి వెళ్తుంది, ఆ విషయం దేవాకు చెప్పు అని చెప్పి ఆ పెద్దాయన కాల్ కట్ చేశారు. దాంతో కరణ్ అప్పటిదాకా ఫోన్ మాట్లాడి ఫోన్ బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటూ, సార్కి ఆయన ఇప్పుడు ఏదైనా
చెప్తే వినే పొజిషన్లో ఆయన ఉన్నారా? పాపం నైట్ అంతా ఎంత చెప్పినా వినకుండా అలా వర్షంలో తడుస్తూ ఉండటం వల్ల ఆయనకి ఫీవర్ హై డోస్లో వస్తుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఘోరంగా ఉంది అని హాస్పిటల్ బెడ్పై స్పృహ లేకుండా పడి ఉన్న దేవా వైపు చూస్తూ కరణ్ టెన్షన్ పడ్డాడు. ఈ అమ్మాయి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పెంట చేసే వెళ్తుంది. సార్ ఆ అమ్మాయిని ఒక్క మాట కూడా అనరు. మెంటల్గా ఫిజికల్గా చాలా పెయిన్ తీసుకుంటున్నారు. అందువల్లే ఇంత వీక్ అయిపోయారు. పాపం ఆయనకేమో జ్వరం వస్తుంది. కానీ ఆ మహారాణి గారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు అంటే సార్కు చెప్పాలా? ఒకవేళ చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు అని తర్వాత ఆయన ఖచ్చితంగా అరుస్తారు అని కరణ్ దేవా దగ్గరికి భయపడుతూనే వెళ్ళాడు. ఇక్కడ మహి తన తాతయ్య చెప్పినా వినకుండా ఆమె కార్ తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ ఆమెను ఆపాలి అని చూసినా అస్సలు పట్టించుకోకుండా కార్ని స్పీడ్ పెంచుకుంటూ వాళ్ళ ముందు నుంచి అడ్డు వస్తే వాళ్ళ మీదకి ఎక్కించేస్తాను అని బెదిరించి వెళ్ళిపోయింది మహి. ఆమె చెప్పింది ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఎందుకంటే చాలా మొండిది మహి. దాంతో వాళ్ళు కూడా ఇంకేం చేయలేక సైలెంట్ అయిపోయారు. ఇప్పుడేం చేసినా తమ బాస్ దేవానే చేయాలి కాబట్టి అలా సిటీని దాటి వెళుతూ ఆమె చుట్టూ అంతా గమనిస్తూ చాలా మారిపోయింది. నేను వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కూడా వచ్చేదాన్ని కాదు. నాకు విని చూసే తలనొప్పి తగ్గేది అక్కడే ఉంటే అని దేవాని తిట్టుకుంటూ సాంగ్స్ పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళింది తను. దాదాపు ఒక గంట జర్నీ తర్వాత సిటీని దాటుకొని అక్కడికి మొత్తం చాలా చెట్లున్నాయి. చుట్టూరా అడవి లాంటి ప్రదేశం అది. అక్కడికి ఆమె ఎంటర్ అవ్వడంతో మధ్యలో ఒక పెద్ద గేట్. దాని దగ్గరికి వచ్చి ఆమె కార్ తీసుకొచ్చి ఆపింది. ఆ తర్వాత అక్కడ ఇద్దరు సెక్యూరిటీ కాపలాగా ఉన్నారు. వెంటనే తన కార్ దిగి తన ఫింగర్ ప్రింట్ని పక్కనే ఉన్న సెక్యూరిటీ అలారంపై పెట్టింది. దాంతో ఆమె మహి అని వాళ్ళు గుర్తుపట్టి వెళ్ళండి మేడం అని ఆమెకు లోపలికి వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు. మహి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. కానీ లోపలికి కార్లో వెళ్ళి అక్కడి నుంచి దాదాపు ఒక 10 నిమిషాలు కాలినడకన అక్కడంతా చుట్టూరా గమనిస్తూ వెళ్తున్న తనకు చెట్లు, చాలా చాలా పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, పక్షులు, ఒకవైపు ర్యాబిట్స్ ఆడుకుంటూ ఉన్నాయి. ఇంకోవైపు పెద్ద కొలను, అందులో బాతు పిల్లలు, ఇలా చాలా అందంగా దాంట్లో తామర పువ్వులు కూడా ఉన్నాయి. ఆ కొలనులో అదంతా చూసి ఆమె పెదాలపై ఒక చిన్న నవ్వు. ఎందుకంటే ఆమె చిన్నప్పుడు తన అమ్మ నాన్నతో చెప్పేది ఈ ఫామ్ హౌస్ అంటే తనకు చాలా చాలా ఇష్టమని. పెద్దయిన తర్వాత ఇక్కడ ఇది ఇలా డిజైన్ చేయించుకుంటాను, అక్కడ అది అలా పెట్టించుకుంటాను నాన్న. నేను ఈ ఫామ్ హౌస్లోనే ఉండిపోతాను, ఎక్కడికి రాను. ఇక్కడ తోటలో చాలా చెట్లు నాటించుకొని వాటి కింద కూర్చొని వాటి ఫ్రూట్స్ తింటూ ఎంజాయ్ చేస్తాను. నీ కూతురు అని ఆమె ముద్దు ముద్దుగా మాట్లాడిన మాటలు అవన్నీ ఇప్పుడు మహికి గుర్తొస్తూ ఉంటే తన కంట్లో కన్నీళ్ళు రావటం మొదలయ్యింది. తన అమ్మ నాన్నతో చిన్నప్పుడు అక్కడ ఆడుకోవడం, అల్లరి చేయడం అన్నీ గుర్తు వస్తూ ఉంటే నిజంగా అద్భుతంగా ఉంది. ఏం మారలేదు. నేనేదైతే కలలు కన్నానో తాతయ్య ఇక్కడ నా కోసం అన్నీ చేయించారు. అందుకని తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ నాన్న తర్వాత నాకేం కావాలో తెలిసిన ఒకే ఒక్క పర్సన్ తాతయ్య అని అదే సంతోషంతో అలా అలా ముందుకు వెళ్ళి తన అమ్మ నాన్న సమాధులు అక్కడ కనిపించడంతో వాటి దగ్గరికి వెళ్ళి వాటిని చేత్తో స్పృశిస్తూ, అమ్మ నాన్న నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అమ్మా. అమ్మ నన్ను కొడుతూ ఉంటే డాడీ నన్ను వెనకేసుకొచ్చేవారు, నాకు కథలు చెప్పేవారు, నాకు మమ్మీ జడ వేసేది. మమ్మీని నీ కూతురు ఇప్పుడు చిన్నపిల్ల కాదు, చాలా పెద్దదైపోయింది మమ్మీ. కానీ మీరు మాత్రం నా దగ్గరికి ఇంకా రావడం లేదు, నాకు మీరు కావాలి అనిపిస్తుంది అని ఏడుస్తూ అలా ఆమె అక్కడ చాలాసేపు అలాగే వండిపోయింది. దాదాపు ఒక 2 గంటలు ఆ సమాధుల దగ్గర ఉండి తర్వాత మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ లేచి బాయ్ మమ్మీ, బాయ్ డాడీ
అంటూ కనీసం ఆ అవుట్ హౌస్ దగ్గరికి వెళ్లకుండా లోపలికి వెళ్తే చిన్నప్పుడు అక్కడ తన బాల్యపు జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. అవన్నీ గుర్తొస్తే దేవాపై ఇంకా అసహ్యం, కోపం ఎక్కువైపోతాయి. దాంతోనే ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అని డిసైడ్ అయ్యి మళ్ళీ ఆమె కార్ తీసుకొని గేట్ బయటికి వచ్చింది. కరెక్ట్‌గా గేట్ బయటికి వచ్చేసరికి ఆమె కారుకి ఒక కార్ అడ్డుగా వచ్చింది. ఒక్క క్షణం మహి కొంచెం కోపంగా దేవాని, దేవానే అని అనుకుంటూ ఇక్కడికి వెళ్ళినా కూడా వీడు నన్ను అస్సలు వదలననుకుంటా అని కోపంగా కార్ దిగినా ఆమెకు ఎదురుగా ఉన్న కారులో వ్యక్తి అతను బయటికి దిగి ఆమె కనిపించేసరికి ఒక్క క్షణం ఆమె కోపం స్థానంలో అయోమయం వచ్చి అలాగే అర్థం కానట్టు చూస్తూ ఉంది. కానీ మహి ముందుకు వచ్చిన ఆ వ్యక్తి, హాయ్ మహి, ఎలా ఉన్నావు? ఏంటి అలా చూస్తున్నావు? నీ చిన్నప్పుడు ఫ్రెండ్ని నన్నే గుర్తుపట్టలేదా అని ఆమెను పలకరించాడు. ఒక క్షణం ఆమె షాక్లో ఉండడంతో అలాగే ఉండిపోయింది. మళ్ళీ కొంచెం తేరుకొని నువ్వు రాఘవ కదా అని ఆమె అయోమయంగా అడుగుతూ ఉంటే, పర్లేదే, మేడం గారికి బాగానే గుర్తున్నానా అని అతడు అంటూ ఉంటే మహి కొంచెం కోపంగా, అవును, ఎందుకు గుర్తుండవు? మీ అమ్మకు, మీ నాన్నకు, నీకు నేనే కదా విలన్ని. నన్ను చంపడానికే కదా చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు. ఏంటి మీ నాన్న వల్ల కావటం లేదని ఏంటి నిన్ను పంపించారా అని రాఘవ వైపు సూటిగా చూస్తూ అడిగేసరికి దానికి రాఘవ ఆమె వైపు ఒక క్షణం చూసి గట్టిగా నవ్వేస్తూ, ఈడియట్, చాలేవే కాపు, నువ్వు వేసిన డ్రామాలు. అయినా వచ్చినప్పుడు నాకు కాల్ చేయాలని తెలీదా అని నార్మల్గా మాట్లాడించాడు రాఘవ. మహి కొంచెం నార్మల్ అవుతూ, నువ్వే ఈడియట్వి. అయినా నాకు అర్థం కానిది, నేను ఇంత స్టూపిడ్లా ఎలా ఉన్నాను? ఇన్ని రోజులుగా నాకు కనీసం కాల్ కూడా చెయ్యలేదు నువ్వు. అయినా నేను నీతో మాట్లాడుతున్నా అని కోపంగా అడిగింది మహి. రాఘవానే. దానికి రాఘవ నవ్వుతూ, ఏం చేయమంటావు మేడం, ఈ మధ్య డాడీ బిజినెస్ని నా చేతిలోకి తీసుకున్నా. దాంతో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకొని ఒక దారికి రావడానికి కొంచెం టైం పట్టిందిలే. పైగా ఈ మధ్యలో ఆ దేవగాడితో గొడవలు పడ్డాయి. వాటిని చూసుకోవడానికి సగం సరిపోతుంది. సైకో నా కొడుకు అని తిట్టాడు రాఘవ. ఎందుకో దేవాని అలా ఒక నిమిషం రాఘవ తిట్టేసరికి ఏదో ఒక మూలన అతడు గురించి ఆలోచించలేదు అనుకుంటూనే అతడు అంటేనే అసహ్యం, కోపం అన్న ఆమెకు కూడా రాఘవ అలా తిడుతూ ఉంటే నచ్చలేదు దేవాని తిట్టడం. కానీ బయటికి కనిపించకుండా ఏం చేశాడేంటి అని నవ్వుతూ అడిగింది. దాంతో ఏముంది, కావాల్సిందే మా బిజినెస్లపై దాడి చేయించడం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని రెచ్చగొట్టడం, మా మీదికి పంపించడం. మేము ఎంత న్యాయంగా బిజినెస్ చేస్తున్నా వాడి చేతిలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని మా మీద ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉన్నాడు అని రాఘవ కోపంగా పళ్ళు నోరుతో చెప్పాడు. నిజంగా వాడొక పెద్ద చెత్త విధవ తెలుసా. వాడు చాలానే చేస్తున్నాడు ఈ మధ్య. అప్పుడప్పుడు మాఫియా వాళ్ళతో కూడా కనిపిస్తూ ఉన్నాడంట. వాళ్ళతో తిరగటం. అంతేకాకుండా వాడు పాలిటిక్స్ వీటి వైపు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళని కూడా చేతిలోకి తీసుకొని ఒక మాన్స్టర్లా, డెవిల్లా తయారవుతున్నాడు. నాకు అందుకే భయం వేస్తుంది. ఎక్కడ వాటన్నింటినీ చేతిలోకి తీసుకొని నీ లైఫ్ని నాశనం చేస్తాడు అని భయం వేస్తుంది మహి అని రాఘవ కన్సర్న్గా చెప్తూ ఉంటే మహి అవన్నీ సైలెంట్గా విని, అంత లేదులే, ఎప్పుడు ఎవరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అలాగే ఆ దేవ ఎన్ని చేసినా కూడా నా దాకా రాలేడు. ఒకవేళ వస్తే నేనే చంపేస్తా ఆ దేవాను అని కోపంగా అనేసి, సరే ఫస్ట్ ఇంకా ఇక్కడి నుంచి పద, ఆ సెక్యూరిటీ మన వైపే చూస్తున్నారు, వాళ్ళ బాస్కి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పి ఉంటారు అని మహి అలా అనేసరికి, సరే అయితే నా కార్లో వెళ్దామా, ఎలాగో నీ కార్ వాళ్ళనే తీసుకొస్తారు కదా అని రాఘవ అంటూ ఉంటే, సర్లే పద, ఇప్పుడు ఇంటికి వెళ్ళి పెద్దగా పొడిచేది కూడా ఏం లేదు, మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నని కలిసినట్టుంటుంది అని రాఘవ కారులో వెళ్ళి కూర్చుంది మహి. ఆ తర్వాత ఒక్క క్షణం మహి ఏం ఆలోచించకుండా కారులో కూర్చొని రాఘవ ఈవిల్గా స్మైల్ ఇస్తూ బయట నిలబడి, రే దేవా, నువ్వు ఎంత ఆకాశానికి ఎగిరినా కూడా
నీ రాణి నా దగ్గరుంది. అలాంటప్పుడు రాజ్యం కూడా నాదే అవుతుంది. తన మనసులో నీ మీద అసహ్యాన్ని నింపుతాను. తనని ఎక్కడ ఏం చేస్తాను అని నువ్వు భయపడి చచ్చేలా చేస్తాను. నాకు తెలుసు నీ బలహీనత మహినే అని. నేను బిజినెస్లో నిన్ను దాటలేకపోవచ్చు, నిన్ను పర్సనల్గా ఏం చెయ్యలేకపోవచ్చు, కానీ మహిని బుట్టలో పడేయడం చాలా ఈజీ కదా అని నవ్వుకుంటూ కారు ఎక్కాడు రాఘవ. తర్వాత ఇద్దరు కార్లో బయలుదేరారు. దాదాపు వాళ్ళు హైవే మీదకి వచ్చారు. ఇక సిటీలోకి ఎంటర్ అవ్వడానికి కూడా 1/2 అవర్ టైం పడుతుంది. దాంతో రాఘవ మాట్లాడుతూ, మహి, ఇంతకీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏం చేయాలి అనుకుంటున్నావు? స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి కదా, ఇక నీ బిజినెస్ని చేతిలోకి తీసుకుంటావా అని అడుగుతూ ఉంటే, దానికి మహి, లేదు, నాకు మమ్మీ డాడీ బిజినెస్లో కావాలి, కానీ ఇలా అవసరం లేదు. నేను మమ్మీ డాడీ సంపాదించిన ఒక్క రూపాయి కూడా నేను ఎవరికి ఇచ్చి వదులుకోవాలి అనుకోవటం లేదు. నాకు తెలుసు అదంతా ఆ దేవా చేతిలో ఉంది అని ఇప్పుడు ప్రస్తుతానికి. అందుకోసం అని చెప్పే దాన్ని లాక్కోవడానికి ప్లాన్ వేస్తూ ఉన్నా. కానీ అంతలోపు వాడే నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక నా ఆస్తి తీసుకొని నేను దాన్ని యూఎస్కి షిఫ్ట్ చేసుకుంటా. అక్కడే కంపెనీ ఓపెన్ చేస్తా. ఎలాగో అక్కడ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఇక్కడ మాత్రమే ఉన్న బ్రాంచ్ని క్లోజ్ చేసి దాన్ని అమ్మేసి ఇక్కడ వరకు డబ్బు తీసుకుంటాను. ఆ దేవ నీడ కూడా పడనంత దూరంగా వెళ్ళిపోతా అని మహి అంటూ ఉంటే, రాఘవ లోపల ఫుల్ ఖుషి అయిపోతూ, ఆ తర్వాత నేను నిన్ను లైన్లో పెట్టి నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను నీ ఆస్తిని రెండింటిని ఆశ తీరా మోజు తీరా అనుభవించి నడి రోడ్డుపై విసిరేస్తా నిన్ను. ఆ తర్వాత ఇదంతా చూడడానికి ఆ దేవగాడు బ్రతికుండాలి. వాడు నేను ఏ ప్లాన్ వేసినా కూడా తిప్పి కొట్టగలడు. కానీ నీ దగ్గర వాడి ప్లాన్స్ ఏవీ చెల్లవు. నిన్ను ఏం చేసినా కూడా నువ్వు వాడికి సపోర్ట్ చేయవు, నా వైపే ఉంటావు. ఎందుకంటే నేను పోసిన విషం అలాంటిది అని ఈవిల్ స్మైల్తో నవ్వుకుంటూ, దేవా, నీ పతనానికి ఇదే మొదటి మెట్టురా అని హైవే మీద కార్ దూసుకుపోతున్న క్షణాన అతడు కార్కి ఎదురుగా ఒక కార్ చాలా హై స్పీడ్లో వచ్చి రాఘవ్ కార్కి అడ్డుగా వచ్చి ఆగింది. ఒక్క క్షణం అక్కడ కారులో కూర్చున్న రాఘవ మరియు మహి ఇద్దరూ టెన్షన్ పడిపోతూ, కార్ కొంచెం స్పీడ్గానే వెళ్తుంది కాబట్టి ఆపడానికి రాఘవ షాక్లో అలాగే నిలబడిపోతే, మహి టెన్షన్ పడుతూ, రాఘవ చూసుకురా ఈడియట్ అంటూ మహినే బ్రేక్ వేసింది ఎలాగోలా కష్టంగా. దాంతో ఒక్కసారిగా ఎదురుగా ఉన్న కార్కి ఈ కార్ ఇంచు దూరంలో ఆగిపోయింది. కానీ రాఘవ షాక్లోనే అలాగే ఉన్నాడు. మహి టెన్షన్ పడుతూ కళ్ళు మూసుకొని ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న కార్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంది మహికి. అయినా ఎక్కడ చూసిందో అర్థం కానట్టు చూసిన ఆమెకు ఆ కారులో నుంచి దిగాడు దేవా. ఒక్క క్షణం మహి అతడి వైపు వీస్తుపోయి చూసింది. ఎందుకొచ్చాడు ఇప్పుడు వీడు అని రాఘవ లోపల భయపడుతున్నా పైకి కనిపించనివ్వకుండా తన టెన్షన్ని దాచేస్తూ మహి వైపు అలాగే ఎదురుగా ఉన్న దేవా వైపు మార్చి చూస్తూ ఉన్నాడు రాఘవ. కానీ దేవా అతడు ఎప్పుడూ ఉండేలా సూట్లో లేడు. నార్మల్ ప్లెయిన్ టీషర్ట్, ఒక కాటన్ ప్యాంట్, బ్లాక్ కలర్ వేసుకొని చాలా నార్మల్గా, ఏదో చెప్పాలంటే తన మొహం కూడా పీక్కుపోయి అతడు చాలా తెల్లగా ఉంటాడు. మహి కన్నా దేవానే ఇంకా తెల్లగా అందంగా ఉంటాడు. కానీ అతడి మొహం ఎర్రగా కందిపోయింది. ఏమైంది వీడికి, ఎందుకలా ఉన్నాడు అని మహి అతడి మొహాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉన్న అదే టైంలో రాఘవ కార్ దగ్గరికి చేరుకున్న దేవా మహి ఉన్న వైపు వెళ్ళి ఆ కార్ డోర్ని ఎంత ఫోర్స్గా లాగాడు అంటే అతడు లాగడానికి డోర్ కూడా ఊడి వచ్చేసింది. అంత కోపంగా ఉన్నాడు అతను. ఆ లాగి దాన్ని పక్కన పడేసి మహి చెయ్యిని పట్టుకొని కార్లో నుంచి బయటికి లాగాడు మహిని. ఒక్క క్షణం మహి టెన్షన్ పడిపోతూ, వీడికేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు అని చూస్తున్నా అదే టైంలో దేవా ఆమెను లాక్కుపోతూ అక్కడ ఉన్న రాఘవ్ వైపు చూసి, రే కుక్క, నీకు చాలాసార్లు చెప్పా
నీకు నాకు నీకు నాకు మధ్య ఏ గొడవలు లేవు. నీ బాబు చేస్తున్న ఒక్కొక్క దాన్ని బయటపడేశాను. నీ బాబుకి నాకు మధ్య గొడవ ఉంది. నువ్వు మా మధ్య రాకు అని చెప్పా. కానీ వచ్చావు. నాకు మిమ్మల్ని లేపేయడం నిమిషంలో పని. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. నేనిచ్చిన మాట, ఆ మాటను దాటాను అనుకో, ప్రాణం తీసి బొందలో పెడతా బిడ్డ. ఏమనుకున్నావో? ఇంకోసారి నా మహి నీడని టచ్ చేయాలి అని ఆలోచన వచ్చినా చంపేస్తాను. నీ ఇంటి కుక్క పిల్ల కూడా తన వరకు రాకూడదు, గుర్తుపెట్టుకో అని గర్జించినట్టు చెప్పేసి ఆమెను లాక్కుపోయాడు. కార్ దాకా లాక్కెళ్ళాడు. అప్పటిదాకా అతన్ని చూస్తూ, అతడు ఇచ్చిన వార్నింగ్ని చూస్తూ కొంచెం భయపడిన మహి తేరుకొని అతడి చేతిలో ఉన్న తన చేతిని లాక్కుంటూ అతడి చేతిని విసిరి కొట్టి, ఏంటి అజమాయిషి చూపిస్తున్నావా? నీకు నాకు ఏ సంబంధం ఉందని నువ్వు నాపై అజమాయిషి చూపిస్తున్నావు? నువ్వు అనాథవి. నీలాంటి వాడిని తీసుకొచ్చి మా అమ్మ నాన్న నా నెత్తికి అంటగట్టారు. ఒక అనాథను అని ఆమె అంటూ ఉంటే దేవా కంట్లో కన్నీళ్ళొచ్చాయి. అప్పుడు దేవా ఒక్కటే ఒక మాట సూటిగా అడిగాడు. నేను అనాథను కాదు. అలా నువ్వే వచ్చి అన్నా కూడా ఒప్పుకోవద్దు దేవా అని నువ్వే నాకు ఒకప్పుడు చెప్పావు. నేను ఎప్పటికీ అనాథను కాదు మహి అని గట్టిగా అరిచి చెప్పాడు. మహి షాక్లోనే ఒక నిమిషం స్తంభించిపోయింది. నిజమే, ఆమె తను చిన్నప్పుడు చెప్పింది. నీకు అమ్మా నాన్న లేరని నువ్వు ఫీల్ అవుతున్నావా? పక్కన వాళ్ళు నిన్ను ఏడిపించారు కదా. నీకు మమ్మీ డాడీ ఎవరూ లేరు. నువ్వు అనాథివి అని ఈరోజు నుంచి గుర్తుపెట్టుకో. నీకు నేను అమ్మ, నేనే నాన్న, నేనే ఫ్రెండ్ని, నీకు అన్నీ నేనే. అలాంటప్పుడు నువ్వు అనాథవి ఎలా అవుతావు కదా? అంటే నీకు అమ్మా నాన్న కావాలి అంటే ఒక పని చేయి. నా అమ్మా నాన్నని కూడా నీకే ఇచ్చేస్తా. నువ్వు చాలా మంచోడివి అని దేవా చుట్టూ చేతులు వేసి తన చిట్టి చేతులతో అతడి బుగ్గలు పట్టుకొని అతడి బుగ్గపై ముద్దు పెట్టి మరీ చెప్పింది. తన చిన్నప్పుడు మహి పాప అంత ప్రేమ చూపించి ఇప్పుడు అంత అసహ్యం చూపించడం ఒక్కసారిగా గుర్తొచ్చి ఆమె కంట్లో కన్నీళ్ళు వచ్చేశాయి. అలాగే కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఇద్దరి ఫేసులో ఎర్రగా మారిపోయాయి. ఇద్దరు కంట్రోల్ చేసుకోలేనంత ఎమోషన్స్తో ప్రాణం విలువెల్లాడుతున్న సిచ్యువేషన్ అది. ఆమెను బలవంతంగా ఆమె చెయ్యి పట్టి కారులో కూర్చోబెట్టి అతడు కూడా డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి కూర్చొని డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు దేవా. ఇద్దరు ఇంటికి చేరుకునేంత వరకు ఒక్క మాట కూడా ఎవరూ మాట్లాడలేదు ఇద్దరిలో. దేవా పిడికిలి స్టీరింగ్పై బిగుసుకుంది. చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. మహి కూడా ఏం మాట్లాడలేదు. ఆమెకు పదే పదే ఇందాక దేవా అడిగిన మాట గుర్తొస్తూ ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంటికి చేరుకున్నారు. దేవా మహి వైపు చూడకుండానే కార్ దిగు అని చెప్పాడు దేవా. ఆమె సైలెంట్గా కార్ దిగి ఇంటివైపు నడిచింది. కానీ దేవా ఇంట్లోకి రాకుండా కార్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతడి వైపు, ఆ కార్ వైపు విచిత్రంగా చూసి ముందుకు అడుగు వేసిన తను అప్పుడే ఎవరో ఫోన్ చేయడంతో బ్యాక్ పాకెట్లో పెట్టుకున్న ఫోన్ తీసి లిఫ్ట్ చేస్తుంటే కొత్త నెంబర్లా అనిపిస్తూ ఉంటే లిఫ్ట్ చేసి హలో ఎవరు అంది. అటువైపు ఉన్న కరణ్ మహి గారేనా మాట్లాడుతుంది అని అడిగాడు. మహి అవును అనడంతో మేడం నేను కరణ్ని, దేవా సార్ అసిస్టెంట్ని అని కరణ్ చెప్పేసరికి మేడం మీరేం అనుకోకపోతే దేవా సార్ మీ పక్కన ఉంటే ప్లీజ్ ఒక్కసారి సార్కి ఫోన్ ఇవ్వగలరా ప్లీజ్ మేడం అని రిక్వెస్ట్ చేశాడు కరణ్. దాంతో మహి దేవా లేడిక్కడ, అతడు ఇప్పుడే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వదిలేసి వెళ్ళిపోయాడు అని ఆమె చెప్తూ ఉంటే కరణ్ టెన్షన్ పడిపోతూ మేడం సార్ సిచ్యువేషన్ ఏం బాగోలేదు, ప్లీజ్ సార్ మీ దగ్గర ఉంటే ఆయన్ని ఇంట్లోనే ఉంచండి, డాక్టర్ని అక్కడికే తీసుకొస్తాను అని కరణ్ చెప్తూ ఉంటే మహి కోపంగా విసుక్కుంటూ ఎవరు ఎలా పోతే నాకేంటి వాట్ ఎవర్ అని కరణ్ మాట్లాడుతూ ఉన్నా కోపంగా విసుక్కుంటూనే కాల్ కట్ చేసింది. నా సంతోషాలు అన్నీ వాడొక్కడి వల్లే నాశనం అయిపోయాయి. ఇప్పుడు వాడికేదో అవుతుంది అని చెప్పి వాణ్ణి నేను చూసుకోవడం ఏంటి
అని. అయినా ఇంతవరకు వాడు చెప్పిన మాటని పట్టుకొని నేను ఆలోచిస్తూ ఉన్నా. నేను ఎంత ఫూల్ని అని విసుక్కుంటూ ఆమె తన గదికి వెళ్ళిపోయింది. మహి, దేవ ఆ ఇంటి నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తూ ఉన్న అదే టైంలో అతడికి బాగా నీరసం వల్ల కళ్ళు తిరగడం. కొద్దిసేపటి ముందు హాస్పిటల్ బెడ్పై ఉన్న అతడు కరణ్ వచ్చి విషయం చెప్పేసరికి కరణ్ నేను వెళ్తాను అన్నా కూడా వినకుండా దేవా హాస్పిటల్ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి దేవా వెనకే కరణ్ వస్తున్నా కూడా అతన్ని పట్టించుకోకుండా వదిలేసి కార్ తీసుకొని దేవాని అతడే డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఆమెకి ఏదైనా అవుతుందేమో అనే భయంతో అదంతా గుర్తు చేసుకున్న కరణ్, ఎందుకు సార్ ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఆమెపై? ఆ ప్రేమకు ఆమె అర్హురాలు అస్సలు కాదు సార్. అంత ప్రేమ చూపిస్తుంటే కనీసం ఆయన్ని ఒక మనిషిలా కూడా ఆవిడ ట్రీట్ చేయడం లేదు. అయినా ఈవిడ అని విసుక్కున్నాడు. కరణ్ తన బాస్ ఎక్కడికి వెళ్ళాడు అని వెతకడంలో పడిపోయాడు. దాదాపు 2 గంటలు గడిచిన తర్వాత దేవా కళ్ళు తెరిచాడు. అప్పటికే టైం ఈవినింగ్ 4:30 అలా కావస్తూ ఉంటే మెల్లగా లేచి అతడు ఎక్కడున్నాడో ఒకసారి మళ్ళీ చూసిన అతడికి తను హాస్పిటల్లో ఉన్నాడు అని అర్థమై కొంచెం విసుగ్గా కరణ్ అని పిలిచాడు. కరణ్ అక్కడికి వచ్చి, బాస్ మీరు లేచారా? డాక్టర్ అంటూ డాక్టర్ని పిలవబోతే, అవసరం లేదు నేను బాగానే ఉన్నా. ఫస్ట్ ఇది చెప్పు, ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టు. నేను ఇక్కడున్నా కాబట్టి అక్కడ సెక్యూరిటీ ఎక్కువగానే ఉండాలి. అలాగే మేడంపై ఇంట్లో పని వాళ్ళని కూడా గమనిస్తూ ఉండమని చెప్పు. చిన్న చీమ కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని అతడు అంత బాధ అంత నొప్పిలో కూడా అలా మాట్లాడుతూ ఉంటే కరణ్కి కోపం వచ్చింది. బాస్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పాడు. దాంతో దేవా అర్థం కానట్టు చూసేసరికి, బాస్ నేను మీ దగ్గర 6 ఇయర్స్గా జాబ్ చేస్తున్నా. కానీ బాస్ స్టార్టింగ్ నేను మొదటిసారి మీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అయినా మీరు నన్ను జాబ్లోకి తీసుకున్నారు. కానీ అప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తూ కొంచెం కొంచెంగా వర్క్ నేర్చుకుంటూ ఉన్నా. మీరు చాలామందికి సహాయం చేశారు బాస్. కానీ మిమ్మల్ని చూస్తే అందరూ భయపడతారు. కొంతమంది మీరు చేసిన సహాయానికి మిమ్మల్ని దేవుడు అని పొగుడుతారు. ఇంకొంతమంది మీరంటే పడని వాళ్ళు మిమ్మల్ని రాక్షసుడు అని డెవిల్ అంటూ పారిపోతారు. కానీ ఆ అమ్మాయి మీరు ఎవరినైతే ఇంతగా నెత్తిన పెట్టుకొని పూజిస్తూ ఉన్నారో ఆవిడ మాత్రం మిమ్మల్ని అసహ్యించుకుంటుంది. మీరు ఏమైపోయినా పర్వాలేదు అని అన్ని మాటలు మాట్లాడుతూ ఉంది. బాస్ అలాంటప్పుడు మీరు ఎందుకు ఆ అమ్మాయి కోసం అంత అంత పాకులాడుతున్నారు? వదిలేయచ్చు కదా తనని అని కరణ్ అనేసరికి దేవా కోపంగా కరణ్ వైపు చూస్తూ అతడి గొంతు గట్టిగా పట్టుకొని, ఇంకో మాట ఆమె గురించి మాట్లాడితే చంపేస్తా, చనువిచ్చాను కదా అని చంకకెక్కకు అని దేవా కోపంగా అతనికి ఊపిరి అడక అల్లాడుతూ ఉంటే అప్పుడు వదిలాడు అతడి గొంతును. దేవా అసలు అలా చేస్తాడు అని కరణ్ ఊహించలేదు. కానీ దేవా కోపంగా, ఏం తెలుసు నీకు ఆమె గురించి? మా అమ్మ తను ఎవరూ లేని నాకు అన్నే తనే అయ్యింది. ఇప్పుడేదో తను నా మీద కోపం చూపిస్తుంది అని వదిలేసుకుంటే నా అంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. ఇప్పుడు కూడా నిన్ను ఎందుకు వదిలేశానో తెలుసా? ఇప్పుడు కూడా నువ్వు నా మంచి కోరుకునే ఇలా చెప్తున్నావు. ఇన్ని సంవత్సరాలలో నా దగ్గర నువ్వు వర్క్ చేస్తున్న ఒక్కరోజు కూడా నువ్వు తప్పు చేయాలి అనే ఆలోచన నీ మైండ్లో రాలేదు. మంచివాడివి కాబట్టే ఈ పిచ్చివాగుడు వాగినా వదిలేస్తున్నా. ఇకపోతే మహి గురించి తప్పుగా మాట్లాడుతున్న నువ్వే. తన గురించి అర్థమైన రోజు నువ్వే నా దగ్గరికి వచ్చి సారీ అడుగుతావు అని దేవా అతడి చేతికి ఉన్న నీడిల్ని పీకేసి పడేసి బయటికి వెళ్ళిపోయాడు. కరణ్ తప్పు చేసిన వాడిలా తల కిందికి దించేశాడు. ఆ తర్వాత దేవాను ఇంటికి తీసుకువచ్చి వదిలి కరణ్ వెళ్ళిపోయాడు తన ఇంటికి. మహి డిన్నర్ చేయడం కోసమని చెప్పి అప్పుడే కిందికి వచ్చింది. ఆమె దేవ రావడం చూసి ఏం మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని తినడం మొదలుపెట్టింది. స్టార్ట్ చేసింది అంతే,
కానీ ముద్ద నోట్లోకి పోలేదు. ఎందుకో మహి కోపంగా, తాతయ్య ఫుడ్ అస్సలు బాగోలేదు అంటూ ప్లేట్ని విసిరేసింది డైనింగ్ టేబుల్ పైకే. అలా వెళ్తున్నా దేవా పైకి వెళ్తూ ఆమె మాట విని వెంటనే అతడి రూమ్కి వెళ్ళి త్వరగా స్నానం చేసి ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఆమెకు కనిపించకుండా వేడిగా పాస్తా ప్రిపేర్ చేసి ఆమె ఫుడ్ తినకుండా వెళ్ళి టీవీ చూస్తూ కూర్చొని ఉంది. అప్పుడే ఒక మెయిడ్, సారీ మేడం, ఈరోజు వంట చేసే అతడు కొంచెం హెల్త్ బాగోలేకపోతే అతడు రాకపోవటం వల్ల నేను కుక్ చేశాను, మీరు ఫుడ్ తినలేదు అని మళ్ళీ ఆయన చేత ఫుడ్ చేయించాను, సారీ మేడం తినండి అని చెప్పడంతో అక్కడ పెట్టు అని మహి చెప్పేసి ఆ మెయిడ్ వెళ్ళిపోవడంతో ఆ ఫుడ్ తీసుకొని తినడం మొదలుపెట్టింది. టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది ఆ పాస్తా. అలా ఎంజాయ్ చేస్తూ తింటున్న ఆమెను అపురూపంగా చూసుకుంటూ ఉండిపోయాడు దూరం నుంచే. ఆ తర్వాత ఇంకా వాళ్ళకందరికీ అర్థమయ్యింది దేవాకి హెల్త్ బాగోలేదు అని. కానీ మహి మాత్రం అతడి వైపు చూడటం లేదు. ఇంట్లో పనివాళ్ళు మాట్లాడుకుంటూ వింటే వింది తను అతడికి ఫుల్గా జ్వరం వస్తూ ఉంది అని. కానీ మహి పలకరించలేదు ఆమె దేవాని. వాళ్ళ తాతయ్య గారు ఆయన కూడా అప్పుడప్పుడు ఆయన ఆశ్రమానికి వెళ్తూ ఉండటం వల్ల ఆయన నెలలో 4 రోజులు 4-5 సార్లు ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఆశ్రమంలో ఉండే పిల్లలు పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఆయన. అందువల్ల అలా ఆయన వెళ్ళటం వల్ల ఇంట్లో పాపం దేవా మహి ఇద్దరు మాత్రమే ఉండిపోయారు. ఒకవేళ ఆయన ఉన్నా కూడా దేవా దగ్గర ఉండి చూసుకునేవారేమో. ఆయన లేకపోవటం వల్ల దేవా హెల్త్ చాలా దారుణంగా మారిపోయింది. అతడు ఫుడ్ తినడం మానేశాడు. చాలా పీక్కుపోయినట్టు అయిపోయాడు. ఆఫీస్ పనులు కూడా కరెంట్పై పడిపోవడంతో అతడు చాలా వరకు ఆఫీస్లో బిజీగా ఉండిపోవాల్సి వచ్చింది. దేవా మహి కోసం ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు దేవా. కానీ ఆమెకు ఎదురుపడ్డం లేదు. కానీ ఆమె ఏం చేస్తున్నా, ఆమెకు ఎప్పుడు ఏం కావాలన్నా ఆమె మనసులో మాట కూడా అతడికి అర్థమైపోయినట్టు ఆమెకు తెచ్చిపెట్టేవాడు ప్రతి ఒక్కటి. కానీ ఒకరోజు దేవా సడన్గా ఆ ఇంటి బ్యాక్యార్డ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు స్పృహ లేకుండా. అలా స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అది చూసిన ఒక వ్యక్తి అతన్ని పైకి లాక్కొచ్చి వెంటనే డాక్టర్కి కాల్ చేయించి చెక్ చేయించారు. దాదాపు ఆ రోజంతా దేవా స్పృహలోకి రాలేదు. డాక్టర్ని ఏమైంది అని అడిగితే అతను సరిగ్గా వారం నుంచి ఫుడ్ తినడం లేదు. దీని గురించి మెంటల్గా ఫిజికల్గా బాగా స్ట్రెస్గా అవుతున్నాడు దేవా. అందువల్లే ఇలా స్పృహ తప్పి పడిపోయాడు. నాకు తెలుసు మేబీ ఇంకొన్ని నిమిషాల్లో అతడు స్పృహలోకి రావచ్చు. లేదా కాకపోతే అతడికి టైం టు టైం ఫుడ్ పెట్టండి. ఇలా అయితే అతడు హెల్త్ చాలా దారుణంగా అయిపోతుంది అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవా స్పృహలోకి రావటం, దేవా తాతయ్య వచ్చి దేవాని తిట్టడం, అలా రోజులు గడుస్తూ దేవా కొంచెం కోలుకున్నాడు. ఆ తర్వాత కానీ మహిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఒకరోజు నైట్ టైం దేవా రోజు పాలు తాగుతాడు. అప్పుడు మెయిడ్ వచ్చి పాలు కాచి అప్పుడే ఎవరో పిలవడంతో పక్కకు వెళ్ళింది. దాంతో అంతసేపు అదే అదను కోసం కాచుకొని ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ పాలలో ఏవో కలిపింది. స్పూన్ తీసుకొని దాన్ని పూర్తిగా కలిపేసి ఈవిల్ స్మైల్ ఇచ్చుకుంటూ, ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, నా పని ఇంత ఈజీగా అయిపోతుంది అని నేను అస్సలు ఊహించలేదు. దేవా అనే ఆ పేరుని కోపంగా తలుచుకుంటూ అలాగే ఉండిపోయింది మహి అతడి మీద కోపంతో. ఇక ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలంటే 2వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే కొంచెం యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుంది. కానీ చాలా చాలా బాగుంటుంది ఈ కథ. మిస్ అవ్వకండి. అలాగే ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ. నేను పెట్టే ప్రతి కథలో మీకు ఏం నచ్చుతుందో కూడా కామెంట్ ఇవ్వండి. ఓల్డ్ స్టోరీస్ అంటున్నారు, ఎప్పుడో ఒకసారి పెడుతున్నాను కాబట్టి వ్యూస్ రావడం లేదు అని కూడా నన్ను తిట్టారు. కానీ మీకోసం అని చెప్పి గంట ఎపిసోడ్ పెడితే
నాకు నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా స్కిప్ చేసి విన్నారు. దానివల్ల ఆ స్టోరీ అంత నేను కష్టపడి గంట సేపు పెట్టినా కూడా వృధాగా పోయింది. మీరేమో ఓల్డ్ స్టోరీస్ పెట్టమంటారు. పెడితే స్కిప్ చేసి వినటం లేదా పూర్తిగా పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఎలా అండి బాబు చేసేది? మళ్ళీ కామెంట్లో తిట్టడం మొదలు పెడతారు. సారీ ఎక్కువగా మాట్లాడి ఉంటే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.